audio jungle. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలన్న చెప్పండి, వేసిన కేసులు ఉపసంహరించుకోండి. ఇలా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. మీరు చంద్రబాబు ఏమో పలకలేస్తే రాజశేఖర రెడ్డి మొక్క పెట్టిండు, రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టే మళ్ళీ చంద్రబాబు పలకలేసిండు. పలకలు మొక్కలు, ఒకడు దత్తత, ఒకడు ఉద్యమం, ఒకడు దీక్ష, ఒకడు పాదయాత్ర. కానీ నీళ్లు మాత్రం మనకు రాలే. నీళ్ళు ఇచ్చింది యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి 6,50,000 ఎకరాలకు మహబూబ్ నగర్లో నీళ్లు ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మాటలు వాళ్ళు చెప్పిండ్రు, నీళ్లు మాత్రం మనం ఇచ్చినాం. ఇవాళ మీరు నాగర్ కర్నూలు పోండి, జడ్చర్లకు పోండి, మరి అదేవిధంగా కొల్లాపూర్కు పోండి, వనపర్తికి పోండి, కల్వకుర్తికి పోండి, అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి. ఇవాళ రైతులు సంతోషంగా ఉన్నారు. మన దగ్గర కూడా ఇవాళ జూరాలకు నీళ్లు రాకముందే మోటార్లు రెడీ పెట్టినాం. ఎత్తుని కోయిల్ సాగర్కు నీళ్ళని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇస్తే మనం ఇంకన్న పోయి ఎత్తింది. ఎన్ని చెరువులు మత్తలు దుంకినాయి. మొన్న ఈ మధ్యలో రాయలసీమకు నుంచి కొంతమంది వచ్చినారు. వచ్చి వాళ్ళు అంటున్నారు, మేము ఆ జాతీయ రహదారి మీద పోతుంటే ఇంతకుముందు ఎక్కడ పోయినా ఎండిపోయిన పొలాలు కనబడుతుండే, బీళ్లు పడ్డ భూములు కనబడుతుండే. కానీ ఇప్పుడు కర్నూలు రోడ్డు మీద పోతుంటే ఎడమకు చూసినా కుడుకు చూసినా అలుగులు మత్తళ్ళు దుంకుతున్న నిండు చెరువులు కనబడుతున్నాయని చెప్తున్నారు. ఎండాకాలంలో కూడా ఇవాళ నీళ్లు కనబడేటువంటి పరిస్థితి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. ఇది గతంలో ఎప్పుడైనా జరిగిందా? అసలు ఈ కాంగ్రెస్ ఉంటే ఇంకా 10 ఏళ్లకైనా ఈ కల్వకుర్తో, నెట్టెంపాడో, భీమో, కోయిల్ సాగరో పూర్తయితుండరా అని నేను అడుగుతున్నా. అక్కడికి మాత్రం పూర్తయింది. మనకొచ్చే నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రకు పోయేది మాత్రం కాలువలు పూర్తయిపోయినాయి. హంద్రీ నీవా పనులు, అనంతపూర్ దాకా పోయే పనులు పూర్తయినాయి. కానీ మన మహబూబ్ నగర్ జిల్లా పనులు మాత్రం జరగలేదు. అప్పుడు వాళ్ళు చేయలేదు, మనం చేస్తుంటే ఇప్పుడు కేసులు వేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గం ఉంటుందా? అయ్యాల ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉంటుందా? కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏంటంటే వాళ్ళకి మనం చేసిన అభివృద్ధి కనబడతలేదు. మీరు చెప్పాలి. ఇలా ప్రజలు చూస్తున్నారు. భారతదేశంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? ఇవాళ దేశంలోనే ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. వ్యవసాయంతో పాటు ప్రతి వినియోగదారుడికి 24 గంటల కరెంట్ ఇచ్చిన మొదటి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. ఈ రకంగా ఇలా కళ్యాణ లక్ష్మి పేరు మీద ఆడపిల్లల పెళ్లిలకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కేసీఆర్ కిట్టు, అదేవిధంగా మన డయాలసిస్ కేంద్రాలు, పేదవాళ్లకు డయాలసిస్ చేయాలంటే మొత్తం భారతదేశంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని విధంగా మన మంత్రి లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో సింగిల్ డయాలసిస్ యూనిట్ అంటే ఒక్కసారి మాత్రమే వాడేటువంటి ఫిల్టర్లను ఉపయోగించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రైతులకు భూమి శిస్తు వసూలు చేయడం తెలుసు ప్రభుత్వాలకు, నీటి తీరువా వసూలు చేయడం తెలుసు ప్రభుత్వాలకు. రైతు దగ్గర భూమి ఉంటే నీళ్లు ఇస్తే నీటి తీరువా వసూలు చేసినారు, భూమి శిస్తు వసూలు చేసినారు. కానీ రైతుకే ప్రభుత్వం శిస్తు కట్టింది. రైతుకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడి సహాయం చేస్తున్న మొదటి రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. గొల్ల కుర్మలకు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి గొల్ల కుర్మకు కూడా మరి 20 గొర్రె పిల్లలు, ఒక పొట్టేలు ఇస్తున్న మొదటి రాష్ట్రం భారతదేశంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలా ఎన్నని చెప్పుకోవాలి మనం, ఎన్ని చెప్పినా కూడా తక్కువే. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇవి కనబడతలేవు. ఈరోజు ఇలా రెసిడెన్షియల్ స్కూళ్ళు భారతదేశంలో మా ముస్లిం మైనార్టీలకు, మా ఎస్సీలకు, మా బీసీల కోసం అత్యధిక రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రారంభించినటువంటి మొదటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. జాతీయ రహదారులు ఇవాళ నేషనల్ హైవేస్లో ఒకప్పుడు లాస్ట్కు ఉండే, కానీ మన ముఖ్యమంత్రి గారి కృషి, మన తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రయత్నం ఇవాళ జాతీయ రహదారుల్లో దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానం మన తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఐటీ ఎగుమతుల్లో మన మంత్రి కేటీఆర్ గారి కృషితో ఇవాళ ఐటీ ఎగుమతుల్లో అత్యధిక వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. మార్కెట్ యార్డ్ల ఆధునీకరణ,
ఈ నియమ అమలులో భారతదేశంలోనే నంబర్ 1 ప్లేస్ ఎవరిది అంటే ఈ నియమ అమలులో మార్కెట్ యార్డ్లలో రైతులకు మేలు చేయడంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారే ఇవాళ అవార్డు ఇచ్చినారు. బీడీ కార్మికులకు భృతి, భారతదేశంలో బీడీ కార్మికులకు 1000 రూపాయల భృతి ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. గోడౌన్లు, ప్రతి మండలానికి మనం ఒక గోడౌన్ కట్టినాం. 1000 కోట్ల రూపాయలతోని గోడౌన్లు కట్టినటువంటి రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఎవరే మనం చెప్తలేం కదా. మన పక్కన కర్ణాటకకెళ్ళి కాంగ్రెస్ మంత్రి రేవణ్ వచ్చి అయ్యా శబాష్, బ్రహ్మాండంగా మీరు గొర్రెలు పంచుతున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు, మీ పని గొప్పగా ఉన్నది అని కాంగ్రెస్ మంత్రి రేవణ్ చెప్పిపోయిండు. పంజాబ్కెళ్ళి సిద్ధు అనే ఒక మంత్రి వచ్చి మీ యొక్క పాలసీలు చాలా బాగున్నాయని పంజాబ్ నుంచి వచ్చి మెచ్చుకుపోతా ఉన్నాడు. దేశం మెచ్చుకుంటుంది, అవార్డులు వస్తున్నాయి. మన మిషన్ కాకతీయకు అవార్డులు వచ్చినాయి, మిషన్ భగీరథకు అవార్డులు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేదాన్ని చూసి సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు వచ్చి అద్భుతం, ఇంత గొప్పగా మీరు కొత్త రాష్ట్రమైనా ఇంత బాగా పనిచేస్తున్నారు, నిజంగా మమ్మల్ని ఆశ్చర్యపరిచిందని సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు వచ్చి మెచ్చుకొని పోతా ఉన్నారు. ఇలా దేశమంతా మెచ్చుకుంటూ మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం పచ్చకామర్లు పట్టుకున్నాయి. వీళ్ళ కంటి ఆపరేషన్లు చేయాలి. ఇప్పుడు ఎట్లా ముఖ్యమంత్రి గారు కంటి వెలుగుల కార్యక్రమం తెచ్చిండు. ఇప్పుడు కంటి వెలుగుల కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో 1 కోటి మంది ప్రజలకు ఉచితంగా కళ్ళ పరీక్షలు చేస్తాం, కళ్ళ అద్దాలు ఇస్తాం, అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తాం. మరి కర్ణాటక కాంగ్రెస్కో, పంజాబ్ కాంగ్రెస్కో, దేశంలో ఉండే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణలో ఉండే అభివృద్ధి కనబడుతుంది, కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కనబట్టలేదంటే నిజంగానే వాళ్ళకి కంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. కంటి వెలుగుల కార్యక్రమం వస్తున్నది, కంటి వెలుగుల కార్యక్రమం ప్రారంభమైంది. మీకు కూడా తప్పకుండా పరీక్ష చేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పతనం ఏంటంటే మనం ఏ స్కీమ్ ఇచ్చినా అందరికి ఇచ్చినాం. ఇవాళ ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తున్నాం. ఈ పెట్టుబడి సాయంలో డీకే అరుణమ్మకు కూడా ఇస్తాం, భరత్ సెమ్మారెడ్డికి ఇస్తాం, చిన్నారెడ్డికి ఇస్తాం, సంపత్ కుమార్ కూడా ఇస్తాం. మేము మీ లెక్క అయ్యో టీఆర్ఎస్ అయితేనే కాంగ్రెస్ అయితేనే ఇస్తాం, టీఆర్ఎస్ అయితే ఇయ్యమనే పద్ధతి కాదు మాది. మాకు తెలంగాణలో అందరూ సమానమే అన్నది మా ముఖ్యమంత్రి గారి పద్ధతి. అందువల్ల ఇవాళ ప్రతి రైతుకు 58 లక్షల మంది రైతులకు ఈ తెలంగాణలో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం చేయబోతా ఉన్నాం. ఇవాళ రిజిస్ట్రేషన్ పద్ధతిలో మార్పు తీసుకొచ్చినాం. రిజిస్ట్రేషన్లలో కూడా అవినీతి లేకుండా ప్రతి మండల కేంద్రంలో కూడా రిజిస్ట్రేషన్ పద్ధతి తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ మన తెలంగాణ వచ్చినాక ప్రజల జీవితాల్లో ఒక గుణాత్మకమైన మార్పు వచ్చింది. అన్ని విషయాల్లో కూడా మార్పు వచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధి కనబడతా ఉంది. ఏ రంగంలో చూసినా పెరుగుదల కనబడతా ఉంది. 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు అయింది. అయిందా లేదా? 4 కిలోలున్న బియ్యం 6 కిలోలకు పెరిగింది. కళ్యాణ లక్ష్మి 50 కేలు 75 అయింది, 75 కేలి 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పెరిగింది. ఇవాళ మండలాలు పెరిగినాయి, గ్రామ పంచాయతీలు పెరిగినాయి, మున్సిపాలిటీలు పెరిగినాయి, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు పెరిగినాయి, జిల్లాలు కూడా పెరిగినాయి. మన మహబూబ్ నగర్లో 4 జిల్లాలు అయినాయి. ఇది కాంగ్రెస్ ఉంటే అయితుండేనా? పెరిగింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ప్రతి రంగంలో కూడా ఇవాళ అభివృద్ధి అనేటువంటిది చాలా స్పష్టంగా పెరుగుతుంది. మన పంట విస్తీర్ణం పెరిగింది, వ్యవసాయ దిగుబడులు పెరిగినాయి, మార్కెట్లో గిట్టుబాటు ధర పెరిగింది, రైతులకు సౌకర్యాలు పెరిగినాయి. మరి తగ్గినాయి కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని విషయాల్లో తగ్గినాయి. ఏం తగ్గింది? గుడుంబా తగ్గింది. తగ్గిందా లేదా? గుడుంబా తగ్గింది. వలసలు తగ్గినాయి. మహబూబ్ నగర్కి వెళ్ళి బొంబాయికో హైదరాబాద్కో వలసలు తగ్గి వలసలు పోయిన వాళ్ళు వాపసు వస్తున్నారు. మహబూబ్ నగర్లో వలసలు తగ్గినాయి, పేకాట క్లబ్బులు తగ్గినాయి, మంచినీటి కొరత తగ్గింది, రైతులకు ఎరువుల కొరత తగ్గింది, విత్తనాల కొరత తగ్గింది. ఇవాళ కరెంటు కోతలు తగ్గినాయి, మంచినీళ్ళ బాధలు తగ్గినాయి. ఈరోజు తగ్గినాయేమో. ఇవాళ ఒకనాడు కరెంట్ అనేది ఒక సమస్య, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు ఒక సౌకర్యం. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఊళ్ళో ఎవడైనా మనిషి చచ్చిపోతే శవం కాడికి వెళ్ళి స్నానం చేసి వద్దామంటే కరెంట్ ఉండదు. ఉంటుండేనా? కరెంటు వాళ్ళకి ఫోన్ చేసి గంట సేపు బతిలాడంగా వాడు 5 నిమిషాల కరెంట్ అయితే తాళం చేసి ఇంటికి పోవాలి. అది కూడా దొరకపోవు. శవం కాడ నీళ్ళకి స్నానానికి కూడా నీళ్లు ఉండకపోవు.
ఆనాడేమో కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త. ఆనాడు కరెంటు ఒక సమస్య, నేడు కరెంటు ఒక సౌకర్యం. ఆనాడు మంచినీళ్లు ఒక సమస్య, ఈ రోజు మంచినీళ్లు ఒక సౌకర్యం చేయబోతా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.